ఈ కూటమి పరిపాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అయిపోయింది ఇంకా ఆల్రెడీ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, రెండో పార్ట్ ఎంటర్ అయింది. రెడ్ బుక్ రాజ్యం కాదు కదా, అది ఏం చేసుకుని సార్ ఏ రాజ్యం చేయాలి? ఎందుకంటే మేము నిష్ఠాగా కిరాడి కట్టిన వైజాగ్ వీరాభిమానులు, మాకు రెడ్ బుక్ రాజ్యాంగానికి కానీ ఏ రాజ్యం మేము భయపడే ప్రసక్తి లేదు. మేము అది అంబేద్కర్ రాజ్యాంగం, మేము ఎవరికి భయపడం అసలే. ఎందుకంటే మేము ఓన్లీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గురించే పనిచేస్తున్నాం. మేము ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజులు అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు మాత్రం ఉంది. దాంట్లో 1 సంవత్సరం ఉంది, 1 సంవత్సరం ఉంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నేను చూడుగా చెప్తున్నాను. అలాగే ప్రభుత్వం ఉన్న పరిపాలనలో రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అనిత గారు, మేము జరిగేటప్పుడు ఉద్యోగాలు మేము వెతుక్కొని వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు మీ చెంతకే ఉద్యోగాలు నడిచి వస్తున్నాయని చెప్పి రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఆవిడ ఏమున్నది ఏంటంటే, ఆవిడ మా ఎవరో గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. ఏ మంత్రి ఆవిడ? ఏ మంత్రి? ఆవిడ మేకప్ మంత్రి మాత్రమే. ఏం చేశారు? ఆ దాంట్లో ఏం జరుగుతావు, వైసీపీలో ఏమన్నా నిందాలు జరుగుతా, అమ్మ డ్రామా పని ఎలా అన్నాడు అంటారు అంతేగాని ఇక డిఎస్సీ స్కామ్ జరిగింది అని ఏమీ లేదు. ఆవిడ ఏమీ పట్టించుకోదు. ఎందుకు? ఆవిడ కూడా నాకు తెలిసి ఆవిడ కూడా రాజీనామా చేయాలి వెంటనే.